మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. అమెరికాలో ఉన్నటువంటి భారత్ ఐటీ కంపెనీలకు ట్రంప్ రాక మంచిదా కాదా? మరి ఐటీ సెక్టార్కి బంపర్ ఆఫర్ అంటున్నారు. మరి దీనిపైన నిపుణులు ఏమంటున్నారు? మరి మరింత సమాచారం అందించడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మరి ట్రంప్ జనవరిలో బాధ్యతలు చేపడుతున్నారు కదా, మరి ఐటీకి ఎలాంటి ఆఫర్స్ ఉంటాయి? మరి బంపర్ ఆఫర్ అని చెప్తున్నారు, మన ఆర్టికల్స్ అయితే చూస్తున్నాం, వీడియోస్ చూస్తున్నాము. మరి ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్నటువంటి ఐటీ కంపెనీస్కి ఎలా ఉండబోతుంది అంటారు? లాభమా నష్టమా అంటే ఏం చెప్తారు? ట్రంప్ గురించి మాట్లాడాలన్నా ఎలాన్ మస్క్ గురించి మాట్లాడాలి పెద్ద సముద్రం అన్నమాట. ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటున్నాం. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాకు తెలిసి అంతకుముందు చెప్పాను, అమెరికాలో ఎవ్రీ 4th ఇంజనీర్ అంటే 1 2 3 4 నుండి 8 ఎవ్రీ 4th ఇంజనీర్ ఇన్ అమెరికా ఈజ్ ఫ్రమ్ ఇండియా. ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ ఇండియా ఈజ్ ఫ్రమ్ సౌత్. ఎవ్రీ 4th ఇంజనీర్ ఫ్రమ్ సౌత్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర తెలంగాణ. ఒకటి యునైటెడ్. ఇది హిస్టరీ. అంటే మన భారతీయులకి 25% వీలే ఉన్నారు అవుట్ ఆఫ్ హోల్ వరల్డ్. అంటే అక్కడ ఫీలింగ్ ఏంటంటే ట్రంప్ గారిది 45th ప్రెసిడెంట్గా ఒకసారి చేశాడు, తర్వాత 46% జో బైడెన్ వచ్చాడు, ఇప్పుడు 47th ప్రెసిడెంట్గా. ఆయన వచ్చింది ఏంటి? రిపబ్లికన్ పార్టీ నుండి. సో ఆయనకి ఏంటంటే మన అమెరికా వాళ్ళకంటే ఇండియా వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు, ఈవెన్ అదర్ కంట్రీస్ అనే ఒక ఫీలింగ్ అయితే ఉంది. ఆయన ఓట్లు గెలిచింది కూడా. ఇప్పుడు ఎలాన్ మస్క్ క్యాంపెయిన్ చేశాడు ఆయన ట్విట్టర్ ద్వారా, మొత్తం వాల్యుబుల్ టైం స్పెండ్ చేశాడు. దానివల్ల బెనిఫిట్ ఏంటి, ఆయన గవర్నమెంట్లోనే పొజిషన్ వచ్చింది, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని పెట్టి ఆయన్ని వివేక్ రామస్వామి అడ్వైజర్గా పెట్టారు. అంటే క్యాబినెట్ లెవెల్ ర్యాంక్ అంటే అంత ఈజీ కాదు. అసలు ఏమీ లేకుంటే మామూలుగా పట్టిందల్లా దున్నేస్తాడు. ఏ ఫీల్డ్ పట్టుకుని ఆ ఫీల్డ్ ఆ పక్కనోడు ఖతం అయిపోతాడు. అలాంటి ఇప్పుడు క్యాబినెట్లో పొజిషన్ వచ్చింది, గవర్నమెంటే చేతిలో ఉంటుంది, అది కూడా సీనియర్ పొజిషన్. కమింగ్ బ్యాక్, అమెరికాలో ట్రంప్ ఏం చేస్తాడంటే ఇమిగ్రేషన్ పార్ట్ ఏముందో అది స్ట్రిక్ట్ చేస్తాడు. ఆయన నేను చెప్పినట్టు ఎలక్షన్ గెలిచిందే దీని మీద యాక్షన్ తీసుకుంటాను. ఐ విల్ రెడ్యూస్ ది ఇంటేక్ ఆఫ్ అవుట్ ఫారిన్ కంట్రీ స్టూడెంట్స్. ఎందుకంటే మన వాళ్ళ వల్ల వాళ్ళ జాబులు పోతున్నాయి, లేదా మన వాళ్ళు సంపాదించింది వాళ్ళు సంపాదించదు. సో దేర్ స్కేర్సిటీ అయిపోతుంది జాబ్. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడంటే రకరకాల వీసాలు ఉన్నాయి మనకు, ఆల్రెడీ చూసిన H1 వీసా, వర్క్ వీసా అవన్నీ. దాని మీద డెఫినెట్గా ఎందుకంటే ఫీలింగ్ ఏంటంటే చాలామంది మన ఇండియాలో తక్కువ ఉన్నారు, మిగతా కంట్రీస్ అండర్ డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి కదా, ఇల్లీగల్గా వచ్చేస్తున్నారు. వచ్చి అక్కడ పని లేకుండా అక్కడ పాతడిపోతున్నారు. జనరల్గా వీసా ఏంటంటే 30 days బిల్లోనో, విజిటింగ్ వీసానో, టూరిస్ట్ వీసానో అవి ఉంటాయి. అది లేకుండా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాడు, కొద్ది స్ట్రిక్ట్ కండిషన్ పెడుతున్నాడు. వచ్చేవాళ్ళు ఎలా వస్తున్నారు, చెకింగ్లు ఎక్కువ అవుతాయి, అంటే స్క్రూటినీ. సో దానివల్ల ఏమంటే ఇండియన్స్కి కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది. అయితే పాతగా వెళ్ళి 20 సంవత్సరాలు సెటిల్ అయ్యి వాళ్ళకి ఏమి ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. కొత్తగా ఇప్పుడు ఎవరైనా వెళ్ళి పిల్లలకి అక్కడ పుడితే వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వని అంటున్నాడు కొత్తగా. అంతకుముందు అలా కదా, అక్కడ పిల్లలకి మా ఫ్రెండ్స్ 25 years బ్యాక్ వెళ్ళారు, వాళ్ళ పిల్లలకి కూడా గ్రీన్ కార్డ్ వచ్చింది, సిటిజన్షిప్. బట్ ఇప్పుడు కొత్తది ట్రంప్ వస్తే January 20కి ప్రెసిడెంట్గా వస్తాడు. ఆల్రెడీ గెలిచినప్పుడు దగ్గర నుండి గోల్డ్ మార్కెట్ ఎఫెక్ట్ అయింది, షేర్ మార్కెట్, ఏ మార్కెట్ కూడా అన్ని మార్కెట్లు వదలడు, ఈయన అన్నింటిలో పెడతాడు. సో ఇక్కడ ప్లస్ ఇప్పుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ అడ్వర్టైజ్మెంట్ ఇంకా టోటల్ డామినేషన్ ఉంటుంది. సో ఓవరాల్ నేను ఏం చెప్తుంటే ఐటీ పాత వాళ్ళు వెళ్ళబోయే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వెనక్కి రావచ్చు, ఆయన స్ట్రిక్ట్ చేసే కండిషన్స్, వెనక్కి వచ్చే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తుంది. సో మనం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే చాలామంది రకరకాల ఇల్లీగల్ మెథడ్స్ వెళ్ళిపోతున్నారు, ఏదో విధంగా ఎంటర్ అయిపోతున్నారు. ఎంటర్ అయ్యి అక్కడ జాబ్ లేకుంటే, చదువు లేకుండా ఉండకూడదు మీరు అక్కడ, అది ఇంపార్టెంట్. అయితే ఇంకోటి H1B వర్క్ వీసా అంటున్నాం కదా, వాళ్ళకి ఏమైనా కష్టం ఉంటుందంటారా ట్రంప్ రాక? అంటే కష్టం అంటే కరెక్ట్గా ఉన్నవాడికి ఏముంటుందండి. ఇండియా హ్యాస్ గుడ్ ఇంటెలిజెన్స్, ఐక్యూ లెవెల్స్ బాగుంటాయి. మన ఇండియా వాళ్ళు ఎక్కువ మంది ఎందుకు ఉంటారంటే, ఇప్పుడు దేశంలో ప్రపంచంలో ఎన్నో కంట్రీస్ ఉన్నాయి, అక్కడ ఎందుకు అంటారంటే మనకున్న ఐక్యూ లెవెల్స్ చాలామందికి ఉండవు, ఇంక్లూడింగ్ అమెరికన్స్. సో మన వాళ్ళు అక్కడ బిజినెస్లు కానీ, హాస్పిటల్స్ కానీ, ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్ కానీ అందరూ కూడా మన వాళ్ళు డామినేషన్ ఉన్నారు. సో వాళ్ళ మీద ఏంటంటే రైట్ క్యాండిడేట్ లోన్కి అలౌ చేయండి, ఎవరిని పడితే వాళ్ళని అలౌ చేయకండి. సో ఇంపాక్ట్ అనేది ఆయన ఎంత తీవ్రంగా ఉంటుందని చెప్పడం, బట్ డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది నా ప్రకారం. వర్క్ వీసా అంటున్నారు కదా, వర్క్ వీసా అంటే ఏంటి సార్? దాంట్లో ఏమైనా టైప్స్ ఉంటాయా? వర్క్ వీసాలో టైప్స్ ఉంటాయి. మెయిన్ వర్క్ వీసా ఏంటంటే మనం జనరల్గా ఏమవుతుందంటే మనం చదువుకున్న తర్వాత నార్మల్గా చూసుకుంటే వెళ్ళగానే జాబ్ రాదు, తర్వాత ఇంటర్న్షిప్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, దాని తర్వాత జాబ్ వస్తుంది. గంటకి $40 లెక్క ఇస్తారు. కానీ మన వాళ్ళకి
ఇండియాలో ఇండియా కానీ బయట కానీ $10 కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు అది కూడా మారుస్తాను అంటున్నాడు. సో ఓవరాల్గా మన చదువు అయిపోగానే అక్కడ వెళ్ళగానే జాబ్ వస్తుంది, వర్క్ వీసా అంటే వర్క్ ఉంటే మీకు ప్రాబ్లం ఉండదు. అంతకుముందు అలా ఉండేది కదా. ఇప్పుడు అంటే వర్క్ వీసా లేనప్పుడు డిఫరెంట్ లేకపోతే మీరు వెళ్ళడానికి వీల్లేదు. సో అది మెయిన్ ప్రాబ్లం. సో వీసా విత్ వర్క్, ఆల్రెడీ మీకు అపాయింట్మెంట్ లెటర్ ఉంది కంపెనీ, అక్కడ వెళ్ళి చాలా మంది ఏం చేస్తుంటే ఈ టూరిస్ట్ వీసా ఇట్లా వెళ్ళి అక్కడ ఉండి ఎత్తుక్కుంటారు జాబ్స్. అక్కడ కాబట్టి ఆల్రెడీ జాబ్ ఉంటేనే వెళ్తాడు, ఈజీ అన్నిటికంటే. సార్ ఇంకోటి వర్క్ వీసాలో రకాలు ఉన్నాయి కదా సార్, షార్ట్ స్టే అని ఒకటి, దీర్ఘకాలిక అని ఒకటి, EU బ్లూ కార్డ్ వీసా అనేసి, కొంచెం ఒకసారి వివరిస్తారు. అంటే ఇది ఏంటంటే షార్ట్ వీసా అంటే చాలా మంది సెమినార్స్ కానీ వర్క్ షాప్స్ కానీ సింపుల్గా 2 days 3 days బిలో 10-15 days లేదా బిలో 1 month వాళ్ళకి షార్ట్ టర్మ్ అంటే షార్ట్ స్టేయింగ్. విజిటింగ్ వీసాకి అయితే 6 నెలలు అంత టైం ఉంటుంది. దీనికి షార్ట్ అంటే వెరీ రిస్ట్రిక్టెడ్ టైం. దీర్ఘకాలిక లాంగ్ టర్మ్ అంటే అట్లీస్ట్ అప్ టు 1 year 90 days. అంటే కొన్ని కంట్రీకి కొన్ని రూల్స్ ఉంటాయి, ప్రతి కంట్రీకి. ఆ 1 year లోపు వెళ్తే మీకు లాంగ్ టర్మ్ వీసా. అదే EU బ్లూ అన్నారు కదా, దానికి ఏంటంటే మోర్ దెన్ 1 year. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటుంది. ఎందుకంటే టాలెంట్ లేని వాళ్ళు తీసుకోరు. దే డోంట్ వాంట్ వైట్ ఎలిఫెంట్స్. వైట్ ఎలిఫెంట్ అంటే పని పట్టు చేయలేడు. సో వాళ్ళు ఏంటంటే డెఫినెట్గా మన ఇండియన్స్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే ముఖ్యంగా కాస్ట్ ఆఫ్ లేబర్ ఇస్ వెరీ లెస్. వాడు $40 తీసుకుంటే మనం $10 కూడా వర్క్ చేస్తాం. అక్కడ వాళ్ళకి ఏంటంటే ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఇండియన్స్ బ్యాక్ అండ్ సర్వీస్ అని ఇండియాలో పెడతారు. వాళ్ళ దగ్గర పెట్టుకోరు. వాళ్ళ దగ్గర $40 మనకు $5 ఇచ్చే మనం చేస్తాం. జనరల్గా $10. అది సీనియారిటీ బట్టి 10 నుండి 20, 22, 30. యాక్చువల్లీ ఇప్పుడు లేటెస్ట్ ట్రంప్ ఏమంటున్నారంటే అది కూడా $10 నుండి కూడా అలౌ చేయని అంటున్నాడు. మన ఏంటి ఖాళీ ఉంటే డబ్బులు రావు కదా. సో ఆ $10 వచ్చిన కూడా స్క్రూటినీ చేయమండి. ఇప్పుడైతే యాక్సెప్ట్ చేస్తున్నారు ఇండియన్స్ కానీ అదర్ కంట్రీస్ కానీ. కానీ ఫ్యూచర్లో ఈయన ప్రెసిడెంట్ అయ్యాక దాని మీద కూడా ఒక కొరడా వేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మినిమం $25 ఉండాలి, $30 per hour నువ్వు సంపాదిస్తూనే ఇక్కడ ఉండు, లేకపోతే యూ లీవ్ ది కంట్రీ. ఇంకొకటి H1B అప్లికేషన్, వీసా అప్లికేషన్ పైన కూడా కఠిన పరిశీలన జరుగుతుందని చెప్పేసి వింటున్నాం మనము. అది ఎలా ఉంటుంది? ఈ ఇమిగ్రేషన్ అనేది ఇమిగ్రేషన్ మనం మాట్లాడుకున్న సబ్జెక్టులు అన్నీ కూడా అన్నిటి మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎంత ఇంపాక్ట్ ఉంటుంది చెప్పలేం, బట్ డెఫినెట్గా ఇంపాక్ట్ ఈస్ గోయింగ్ టు బి దేర్ బికాజ్ ఇట్స్ టోటలీ అగైనెస్ట్ మోర్ పీపుల్ కమింగ్ ఇన్ అండ్ ఆక్యుపైయింగ్ అమెరికన్స్ జాబ్స్. మనం వెళ్ళామంటే వాటి మనం తక్కువ రేటుకి ఎక్కువ పని ఇస్తాం, వాళ్ళు ఎక్కువ రేటుకి తక్కువ పని చేస్తారు. సో డెఫినెట్గా అప్లికేషన్ స్క్రూటినీలో టైట్ చేస్తాడు. ఇంతకుముందు అంత లిబరలైజేషన్ ఉండదు. అడుగుతాడు, మీరు ఎప్పుడైనా వీసాకి వెళ్తే 3-4 క్వశ్చన్లు అడుగుతాను. నువ్వు ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎన్ని రోజులకి వెళ్తున్నావు, నువ్వు బ్యాలెన్స్ చూపాలి, ఇక్కడ ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు నాకు చూపిస్తేనే మీకు అలౌ చేయాలి, లేకపోతే అలౌ చేయడు. నేను ఒకసారి ఢిల్లీలో ఉన్నాడు, కంపెనీ జర్మనీకి వెళ్దామని వీసా పెట్టాం. మా బాస్ అప్పుడు 100 సార్లు వెళ్ళి వచ్చాడు జర్మనీ. నేను ఫస్ట్ టైం ఇద్దరికి వేసాడు, ఆయనకి రాలేదు, నాకు వచ్చింది. అంటే వాడు ఎక్కడ డౌట్ ఉన్నా మీరు చెప్పే ఆన్సర్ విధానం బట్టి పట్టేస్తాడు చెక్కింగ్లో. ఓవరాల్గా నేను చెప్పాలంటే ట్రంప్ వల్ల మనకి కొద్దిగా డ్యామేజ్ జరిగే అవకాశమే ఎక్కువ కనిపిస్తుంది. రిలేషన్స్ ఉంటాయి మామూలు పైన నడిచేది. ఇంటర్నల్గా హీ వాంట్స్ అమెరికా టు బి స్ట్రాంగర్ దెన్ ఎనీ అదర్ కంట్రీ. సో ఓవరాల్గా వీసా మీద కానీ H1 కానీ లేకపోతే స్టూడెంట్ వీసా కానీ ఇవన్నీ కూడా చాలా క్రిటికల్. సో ఫైనల్గా స్టూడెంట్స్ అయితే అనుకుంటున్నారు ఐటీకి మాత్రం ఎటువంటి డోకా లేదు, మాకు ఇది ఒక బంపర్ ఆఫర్. ఇమిగ్రేషన్ విషయంలో కానీ వీసాల విషయంలో స్ట్రిక్ట్ చేసినా ఐటీ సెక్టర్ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవని స్టూడెంట్స్ అనుకుంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఫైనల్గా? అంటే మిక్స్డ్ ఒపీనియన్ అండి. కొంతమంది వరకు పర్లేదు, పాత వాళ్ళని అంత టైట్ చేయలేడు, ఎందుకంటే ఆల్రెడీ దేవ్ సెటిల్డ్ అండ్ కార్డు ఇచ్చేసాడు. బట్ కొత్తగా వెళ్ళే వాళ్ళకి కొద్దిగా టికెట్ లేని ప్రయాణం ఎక్కట్లాగా డెఫినెట్గా దేర్ విల్ బి సమ్ ప్రాబ్లం. అంటే కొద్ది స్ట్రిక్ట్నెస్ వల్ల కొంతమంది స్కూటీని ఎక్కువైతే కొంతమంది వెళ్ళిపోవచ్చు బయటికి. ఉన్న వాళ్ళని పంపిస్తూ లేటెస్ట్గా 1-2-3 years ఉన్న ఇబ్బందే, ఆల్రెడీ 10-20 years ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఏమి లేదు. బట్ కొత్తగా వెళ్ళే వాళ్ళు మాత్రం ఆంక్షలు చాలా కఠినంగా ఉంటాయి, దాన్ని ఫాలో చేస్తారు. ఫాలో చేసినట్టు అంత సెట్ అయితే చాలామంది ఏం చేస్తారంటే ఇల్లీగల్గా రకరకాల వేస్ ఉన్నాయి, ఎలాగోలా దూరేద్దామని వెళ్తారు. ఆ దూరం వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. సో అలాంటివి కఠినంగా స్క్రూటినీ చేసి ఎలిజిబుల్ అయితేనే పంపిస్తారు. థ్యాంక్ యూ సార్.